ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణను కించపరిచే విధంగా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని గాయపరిచే విధంగా మమ్మల్ని దొంగలను చూసినట్టు చూస్తుండ్రు అని చెప్పే ముఖ్యమంత్రి దొంగలను చూసినట్టు నిన్ను చూస్తుండ్రు. ఇవాళ 2 డిపార్ట్మెంట్ల జీవోలతో సహా, ఫోటోలతో సహా నేను ఎక్కడెక్కడ ఏ విధంగా దోచుకుంటుండ్రో, తెలంగాణకు రావాల్సిన ఆదాయాన్ని ఏ విధంగా గండి కొడుతుండ్రో, దీన్ని కోమరెడ్డి వెంకరెడ్డి R&B డిపార్ట్మెంటు మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ 2 కలిపి మరి కంటోన్మెంట్లో కానీ లేకుంటే NAC కానీ అంటే నాన్ నోటిఫైడ్ ఏరియా అని మన శంషాబాద్ల కంటోన్మెంట్ల దాదాపు తెలంగాణ ఉన్న మున్సిపాలిటీల మొత్తం ఒక అడ్వర్టైజ్మెంట్ వింగుల్నే కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు గండి కొడతాను. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు కేవలం నవనిర్మాణం మరియు టార్గెట్ ఒక 2 కంపెనీలు. ఎవరి అంటే అనుముల రేవంత్ రెడ్డి తమ్ముని కనుసన్నుల కృష్ణారెడ్డి, ఫయం కురేషి మరియు కోమరెడ్డి వెంకరెడ్డి వీళ్ళ కనుసన్నులనే ఇది మొత్తం ఈ స్కామ్ మొత్తం నడుస్తుంది. వీడు ప్రభుత్వానికి పన్ను కట్టకుండా, ప్రభుత్వానికి దాదాపు ఒక నాన్ నోటిఫైడ్ ఏరియాలనే దాదాపు 12 కోట్ల రూపాయలు వచ్చేది. 12 కోట్ల రూపాయలు మా సంవత్సరానికి వద్దు, 63 కోట్ల రూపాయలు 63 లక్షలు మాత్రం మాకు గడితే చాలు, తక్కిన మాత్రం మాకు ఇవ్వాలని ఈరోజు 10 సంవత్సరాలకు వాళ్ళకి అప్పలంగా అప్పచెప్పి పడేసింది ఈరోజు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఎక్కడ కూడా నేను ఒక డిపార్ట్మెంట్లోనే దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. మీరు చేసిన అప్పులలో మీరు బలవంతంగా నూరుతున్నారు. తెలంగాణ ఏం అప్పులలో లేదు. తెలంగాణకు అప్పు తీర్చే బలము తెలంగాణకు ఉంది, అప్పు తీసుకునే శక్తి తెలంగాణకు ఉంది. కానీ మీరు కావాలనే దీనికి అప్పు ఉంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఈడీకి ఫిర్యాదు చేస్తా. జీవో కాపీలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కేబీఆర్ పార్క్లో మీరు అక్కడ పోయి చూస్తే కనబడతా ఉంటుంది అక్రమంగా ఏ విధంగా పెడతా ఉంటారు. దీని మీద హైడ్రా కంప్లైంట్ ఇచ్చిన ఎక్కడ కూడా ఏం చర్యలు లేవు. ఎందుకు లేవు? ఎందుకంటే ముఖ్యమంత్రి సోదరులు దగ్గరుండి వాళ్ళే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రేపు మేము ఈడీని సంప్రదిస్తాం. ఏ విధంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుండ్రో, తెలంగాణ రావాల్సిన ఆదాయాన్ని ఏ విధంగా గండి కొడుతుందో దీనిపైన మేము ఖచ్చితంగా ఈడీకి ఫిర్యాదు చేస్తా. కోమరెడ్డి వెంకరెడ్డి ఆయన డిపార్ట్మెంట్లు ఎవరెవరైతే పాల్గొన్నారో, మరి GHMCలు ఎవరు వీళ్ళు మొత్తం ఖచ్చితంగా ఇయ్యాల కాకుండా రేపు జైలుకు పోవడం మాత్రం ఖాయం.